కొంతకాలంగా పొరుగు దేశం బంగ్లాదేశ్లో భారత్ పట్ల వ్యతిరేకత పెరిగిపోతుంది. ప్రతిపక్ష పార్టీల నేతలు భారత్ వ్యతిరేక సెంటిమెంట్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. షేక్ హసీనా 4వ విడత ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టగా సామాజిక మాధ్యమాల్లో భారత్ వ్యతిరేక ప్రచారం ఊపందుకుంది. హసీనా గెలుపును జీర్ణించుకోలేకపోతున్న ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బీఎన్పీ బాయ్కాట్ ఇండియా ఉద్యమాన్ని లేవదీసింది. హసీనా భారత్ అనుకూల వాదాన్ని, ఆమె గెలుపులో భారత్ హస్తం ఉందని ఆరోపించింది. బంగ్లాదేశ్ ప్రజలకు ఎన్నడూ మద్దతివ్వని భారత్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీకి మాత్రం మద్దతు ఇస్తుందని ప్రశ్నిస్తోంది. ప్రజల ఆగ్రహానికి ఇదే కారణమని విపక్ష నేతలు అంటున్నారు. అయితే ప్రధాని హసీనా కూడా అదే స్థాయిలో భారత్ వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు. తనకెంతో ఇష్టమైన చీరలతోనే ప్రత్యర్థి వాదనను హసీనా బలంగా ఎదుర్కొంటున్నారు. భారత్ను తర్వాత వ్యతిరేకించవచ్చు, కానీ ముందు మీ భార్యలు కట్టుకున్న భారత చీరలను తగలబెట్టాలని సూచించారు. ప్రతిపక్ష నేతలు నిజంగా భారత్ ఉత్పత్తులను బహిష్కరించాలనుకుంటే తొలుత వారి భార్యలు కట్టుకునే భారత చీరలను తగలబెట్టాలని అన్నారు. భారత్ ఉత్పత్తులను బాయ్కాట్ చేయాలని బీఎన్పీ నేతలు నిజంగా భావించినట్లయితే పార్టీ ఆఫీస్ను ఎదురుగా వాళ్ళ భార్యల చీరలకు ఎందుకు నిప్పు పెట్టడం లేదని హసీనా ప్రశ్నించారు. బీఎన్పీ నేతలు వారి భార్యలు భారత్లో చీరలు కొనుక్కొచ్చి బంగ్లాదేశ్లో అమ్ముకుంటున్నారు. గరం మసాలా, అల్లం, వెల్లుల్లి, ఉల్లి తదితర ఎన్నో దినుసుల్ని భారత్ నుంచి బంగ్లాదేశ్ దిగుమతి చేసుకుంటుంది. బీఎన్పీ నేతలు భారత్ సుగంధ ద్రవ్యాలు వాడకుండా వంట చేయగలరా అని హసీనా నిలదీశారు. అలా తినగలమని వారు సమాధానం చెప్పగలరా అని అన్నారు. ప్రజలకు దూరమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ భారత వ్యతిరేక ప్రచారాన్ని ఎగదోస్తుందని హసీనా మండిపడుతున్నారు. భారత్ వ్యతిరేక ఆన్లైన్ ప్రచారం యూరోప్, అమెరికాలో ఉన్న బంగ్లాదేశీలతో ముందుగా మొదలైంది. పారిస్లో ఉంటున్న పినాకీ భట్టాచార్య బాయ్కాట్ ఇండియా ప్రచారంలో కీలకంగా ఉన్నారు. మొదట్లో ప్రతిపక్ష బీఎన్పీ నేతలు ఇందులో లేరు. తర్వాత ప్రజల్లో మద్దతు సంపాదించేందుకు వారు ఈ ప్రచారంలో తోడయ్యారు.